పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా పెట్టిన మీటింగ్‌లో మాట్లాడుతూ, కాపుల గురించి, కాపు ఓట్లు మనకు రావు అన్న దాని గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. కాపు ఓట్లు మనకు రావా? మన ఓట్లు పోతాయా? మన ఓట్ బ్యాంక్ పోతుందా? అలా ఎందుకు జరుగుతుంది? మనం నిజాయితీగా మాట్లాడినప్పుడు ప్రజలు మనకు ఓటేస్తారు అన్న మాట మాట్లాడిన దాన్ని తప్పుబడుతూ, నిన్న వైసీపీ సంఘం అంతా కూడా, కాపు సంఘం అంతా కూడా ఒక మీటింగ్ పెట్టి, పవన్ కళ్యాణ్ గారి మాటల్ని దూషిస్తూ, ఇందులో ముఖ్య పాత్ర వహించింది ఎవరు అంటే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్‌గా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వంగా గీత గారు. సో, వంగా గీత గారు ఆడావిడ. సో, ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం గాని, పవన్ కళ్యాణ్ గారిని నేర్పించారు కాబట్టి, గౌరవం ఇస్తూనే ఆవిడకి మాట్లాడదాం, సమాధానం చెప్దాం. సో, వంగా గీత గారు మాట్లాడుతూ ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిందే కాపు ఓట్లతో, పిఠాపురం నుంచి పోటీ చేసింది ఆయన కాపులు ఎక్కువ మంది ఉన్నారని, సో కాపులు ఎక్కువ మంది ఉన్నారు, ఓట్లు పడతాయని పోటీ చేసి పిఠాపురంలో గెలిచి, ఇప్పుడు కాపు ఓట్లు మాకొద్దు, కాపు ఓట్లతో మేము గెలవలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి అర్థం అయితే అది కాదు. ఆయన ఏమన్నారు క్లియర్గా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, కాపు ఓట్లతో మాకు పని లేదు అని అనలా. కాపు ఓట్ల గురించి ఒక్క మాట మాట్లాడలా. తప్పు చేసిన వ్యక్తి తన కులమైనా, తన మతమైనా మనం కరెక్ట్‌గా మాట్లాడాలి. అది తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని తప్పు అని ఖండించాలి అని చెప్పారు తప్ప, అంతేగాని తప్పుని రైట్ అని ప్రూవ్ చేయమని ఎక్కడా చెప్పలా. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. దానివల్ల మనకు కాపు ఓట్లు పోతాయా అని అడిగారు. ఎందుకు కాపు ఓట్లు అని కాపుల గురించి మాట్లాడారు అంటే, వేరే మతాలనో లేదా వేరే కులాలనో తీసుకొస్తే అది వ్యక్తీకరించినట్టు అవుతుంది. వాళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేసినట్టు అవుతుంది అని ఆయన కాపు సంఘానికి చెందినవాడు కాబట్టి, ఒక మాటను ఉద్దేశించి మన మతం వాళ్ళనే లేదా మన కులం వాళ్ళనో మనం అనుకుంటే, వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు అని ఆయనకు తెలుసు. సో, దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు తప్ప, కాపు ఓట్లు పోవాలి, కాపు ఓట్లతో మేము గెలవలేదు, కాపు ఓట్లే మాకు అక్కర్లేదు అన్నట్టు ఆయన ఎక్కడా కూడా చెప్పల. దీన్ని వ్యతిరేకిస్తూ జనసేన వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టి, నిన్న దాని గురించి ప్రస్తావించడం, మాట్లాడడం జరిగింది. నిజంగా అది ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, ప్రజల కోసం నిలబడే నాయకుడు ఉన్నప్పుడు అది తప్పు. అది ఎవరైనా గానీ, తన కులం వాడో, తన మతం వాడో తప్పు చేస్తే, ఇది మా కులం వాడు, వీడిని బయటికి తీసుకురావాలి, వీడిని ఎలా అన్నా చెరసాలలో ఏయకుండా బయటికి తేవాలన్న ఆలోచన కాకుండా, తప్పు చేస్తే అది ఎవరైనా గూడా తప్పు అని కరెక్ట్‌గా చెప్పగలిగిన నాయకుడు. సో, ఆ తప్పుని శిక్ష పడేలాగా తీసుకెళ్ళి, ఆ తప్పుని సరిదిద్దేలాగా ఉండేలాగా చూసుకునే వాళ్ళున్నప్పుడు, మీరొచ్చి బయటకొచ్చి ఇలాగ మతం పేరు మీద, కులం పేరు మీద ప్రజల్ని విడగొట్టడం, పార్టీలను విడగొట్టడం ఇది ఎంతవరకు కరెక్టు?